ది తెనాలి సినీ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జూన్ నెల సమావేశంలో సభ్యులకు యాంటీ యాక్సిడెంట్లపై అవగాహన కల్పించారు. పట్టణ చెంచుపేట అమరావతి కాలనీలో గల ఎన్టీఆర్ కమ్యూనిటీ హాల్లో ఆదివారం సాయంత్రం జూన్ నెల సమావేశం నిర్వహించారు. ప్రముఖ వెల్నెస్ సెంటర్ ప్రతినిధులు పాల్గొని మన శరీరానికి అవసరమైన యాంటీ యాక్సిడెంట్ల గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సభ్యుల శరీరంలోని యాంటీ యాక్సిడెంట్ స్కోర్ను స్కానింగ్ మిషన్ ద్వారా తెలియజేశారు. జూన్ నెలలో జన్మదినం జరుపుకుంటున్న సభ్యుల్ని సత్కరించారు. అసోసియేషన్ అధ్యక్షులు గుమ్మడి నారాయణరావు, కార్యదర్శి కాపూరు నాగేశ్వరరావు పర్యవేక్షించారు. నమస్తే అండి. ఈరోజు తెనాలి పట్టణంలో సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మనకి యాంటీ ఆక్సిడెంట్స్ గురించి అవగాహన కార్యక్రమం జరిగిందండి. దీనిలో మనకి శరీరంలో యాంటీ ఆక్సిడెంట్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటి, అవి తగ్గడం వల్ల వచ్చే నష్టాలు ఏంటి, అవి పెంచుకోవడానికి మనం ఎటువంటి ఆహారం తీసుకోవాలి, లేని పక్షంలో ఎటువంటి సప్లిమెంట్స్ మీద మనం డిపెండ్ అవ్వాలి, మనం వాడుతున్న సప్లిమెంట్స్ మనకి మన శరీరానికి పనిచేస్తున్నాయా లేదా అని తెలుసుకునేటువంటి ఒక అద్భుతమైన మెడికల్ డివైస్ అనేది మనకు అందుబాటులోకి వచ్చిందండి. సో దాని ద్వారా మనం మన బాడీలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ లెవెల్స్ని ట్రాక్ చేసుకొని వాటిని ఏ రకంగా పెంచుకోవచ్చు అనే దాని మీద మనకి ఒక అవగాహన కోసం ఈ కార్యక్రమంలో ఈ సీనియర్ సిటిజన్స్ అందరికీ మనం యాంటీ ఆక్సిడెంట్ టెస్ట్ ఫ్రీగా చేయడం జరిగింది. అలాగే వాళ్ళ యాంటీ ఆక్సిడెంట్ టెస్ట్ లెవెల్స్ని వాళ్ళు చెక్ చేసుకొని వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ని, వాళ్ళ యొక్క యాంటీ ఆక్సిడెంట్స్ని పెంచుకునే విధంగా ది తెనాలి సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ యొక్క జూన్ నెల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి పెద్ద సంఖ్యలో సభ్యులు హాజరయ్యారు. ఈనాటి సమావేశంలో ఒక ప్రముఖ వెల్నెస్ సెంటర్ వాళ్ళు వచ్చి యాంటీ యాక్సిడెంట్స్ మీద అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వాళ్ళు ఉచితంగా ఒక మిషన్ ద్వారా స్కానింగ్ జరిపి ప్రతి సభ్యుడి యొక్క మన యాంటీ యాక్సిడెంట్ స్కోర్ కూడా వారు రికార్డ్ చేయడం జరిగింది. దాని ప్రకారము మరి ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఎటువంటి సప్లిమెంట్స్ ఇవ్వాలని కూడా వాళ్ళు చక్కగా మాకు వివరించారు. దాని సంతోషదాయకం వారికి మా సంఘం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మా సంఘం కూడా మొన్న మేము ఫ్యూ డేస్ బ్యాక్ మరి హరాస్మెంట్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్ వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమం కూడా నిర్వహించి మేము లోకల్గా ఉన్నటువంటి ఆర్డీఓ గారికి కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది. ఈ నెల ఆఖరిన 30వ తారీఖు మాకు స్టేట్ లెవెల్ మీటింగ్ కూడా మాకు ద్వారకాత్రంలో జరుగుతున్నది. ఆ సమావేశానికి మా తెనాలి నుంచి కూడా ప్రతినిధులు వెళ్ళి మేము అక్కడ రాష్ట్ర స్థాయిలో సీనియర్ సిటిజన్ సమస్యలు ఏంటి, డిమాండ్స్ ఏమిటి, ప్రభుత్వం ఏ విధంగా పరిష్కరించాలనేది కూడా మేము ఒక నివేదిక తయారు చేసి మా ప్రభుత్వానికి సమర్పించడం జరుగుతుంది. వాడు ఈ విధంగా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ 20% దాకా జనాభా ఉన్నటువంటి సీనియర్ సిటిజన్ యొక్క సమస్యలన్నింటినీ కూడా ప్రభుత్వం పరిష్కరించి వాళ్ళ సంక్షేమ కార్యక్రమాలకు పాటుపడాల్సిందని చెప్పి మేము ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈనాటి సమావేశానికి మా వైస్ ప్రెసిడెంట్ రాంబాబు గారు, ట్రెజరర్ మల్లికార్జునరావు గారు, జాయింట్ సెక్రటరీ